హలో అండి. నేను మా కమ్యూనిటీలో ఉండే కార్ల గురించి వీడియో తీస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇది మమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇవి నాతో పాటు పనిచేసే వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ అంతా వచ్చినప్పుడు, మా నాన్న వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చూస్తూ ఉండేవాడు అలా కార్లు వెళ్ళేటప్పుడు. ఈ విశేషం ఏంటంటే మనం సెలబ్రిటీస్ కార్లు వాడతారు చూడండి. నాగార్జున మనం అంటుంటాం, నాగార్జునకు వావ్ పాష్ ఉందంట, ఇది ఉందంట అనేసి. మినీ కూపర్ అని వచ్చి చాలా హీఈస్ ఫాండ్ ఆఫ్ కార్స్, లాట్స్ ఆఫ్ బ్రాండ్స్, మెర్సిడీస్ బెంజ్, డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి అనేసి అంటుంటారు కదా. అలా ఈ కమ్యూనిటీలో సెలబ్రిటీస్ వాడే కార్లు కంటే కూడా పెద్ద కార్లు చాలా సర్వసాధారణంగా అలా రోడ్లో పార్క్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ 1400 విల్లాలు ఉంటాయి ఇక్కడ, ఇల్లులు. సుమారుగా 50 నుంచి ₹1,00,00,000 వరకు ఒక్కొక్క కారు వాల్యూ చేస్తుంది. సో యావరేజ్గా 40-50 lakhs తీసుకుంటే కూడా 700 కోట్ల రూపాయలకి కార్లు అనేటివి ఈ కమ్యూనిటీలో పార్క్ చేసి ఉంటారు. అండ్ దట్ రియలీ థ్రోస్ మై మైండ్ అవే. And right now you can just see Mercedes Benz and GLC class, and that's almost 85 lakhs ఉంటుంది, whether you name it. నేను మీకు ఈ వీడియోలో వచ్చి అలా జస్ట్ ఒక 200-300 మీటర్స్ ఒక స్ట్రీట్ చూపిస్తాను. అందులో దాదాపుగా ఒక 60 కోట్లకి విలువ చేస్తే కార్లు అనేటివి ఉంటాయి. మీకు ఒక్కొక్క కారు దాని మీద జస్ట్ ప్రైస్ ట్యాగ్, అందులో ఎంత ప్రైస్ ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. But at the same time, I am not commenting on materialistic life, naturistic life అనే డిబేట్కి నేను వెళ్ళట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ షేరింగ్ లైఫ్ స్టైల్ ఇన్ చైనా. అంటే చైనీస్ నైబర్స్ ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు దేనికి ఖర్చు పెడతారు, అసలు ఎలాంటి వస్తువుల మీద ఖర్చు పెడతారు, ఎందుకు అలా ఖర్చు పెడతారు అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ థాట్స్ ఏమన్నా ఉంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్. Put the comments and please subscribe to the channel if you haven't. ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది కదా, అది బ్లాక్ కలర్ది, అది బెంజ్ ఈ క్లాసు. ఆల్మోస్ట్ 2,20,00,000 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏమో దాని ముందు పార్క్ చేసినది వాల్వో 80-90 lakhs ఉంటుంది. ఇంకా రాబోయేది అక్కడ దూరంగా అక్కడ బ్లాక్ కలర్ది కనబడుతుంది కదా రోడ్డు కావతల, అది జాగువార్ది. మన టాటా మోటార్స్ అక్వైర్ చేశారు కదా, ల్యాండ్ రోవర్, జాగువార్ కూడా. అవి సేల్స్ చైనాలో బాగా ఎక్కువనే జరుగుతాయి. ఇది బ్లాక్ కలర్దేమో జాగువార్ XF, అది 70-80 lakhs వరకు ఉంటుంది. దాని వెనకాల పార్క్ చేసినది వచ్చి కొత్తగా రిలీజ్ చేసిన F-Pace మోడలు, అది కూడా జాగువారే. అది 90 lakhs వరకు ఉంటుంది. ఒక్కొక్క దానికి అసలు ఒక్కొక్క ఐడెంటిటీ, దాని డిజైన్ కానీ. సో వీళ్ళకి డ్రైవింగ్ యాక్చువల్గా అయితే చాలా ప్యాషన్ ఎక్కువ, యునీక్గా ఉండాలనేసి అనుకుంటారు. సో మోస్ట్లీ ఏంటంటే కొత్తగా రిలీజ్ అయినవి కూడా చాలా ఫాస్ట్గా స్వాప్ చేసేసుకుంటుంటారనమాట. ఉండే కార్ని తీసుకుని వెళ్ళేసి ఇచ్చేసి. అందుకని చైనాలో ఎక్కువ ఈ హై ఎండ్ మోడల్స్ ఉంటాయి కదా, బెంజ్ కానీ బ్రాండ్స్ కూడా, వీళ్ళు ఆ రిటర్న్ పాలసీ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే 2-3 years వాడుకొని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసి మళ్ళీ కొత్త మోడల్ తీసుకునేటట్టు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి ఆ కంపెనీస్ అన్నీ కూడా అది అడ్వాంటేజ్గా తీసుకుంటాయి వీళ్ళు స్పెండింగ్ హ్యాబిట్స్ని చూసి. ఇదేమో VW. ఇది నా ఫేవరెట్ మోడలు బెంజ్లో, GLC 300. సో అది కూడా 90 lakhs వరకు ఉంటుంది, 90 lakhs to 1 crore దాకా మోడల్ని బట్టి. సమ్వాట్ స్పోర్ట్స్ మోడల్లో చాలా బాగుంటుంది ఇది, 4MATIC అనేసి. సో మీరు నాకులాగా మీకు కూడా కార్స్ పైన ఇంట్రెస్ట్, చాలామంది కార్లు అంటే ఇష్టం అనుకోండి, అలా ఉంటే ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇక్కడేమో ఇది Audi A6 ట్యాంక్ ఫ్యాన్స్కి ఏడొక వైట్ కలర్ ట్యాంక్ ఉంది చూడండి. భవానీ వచ్చి ఈ మధ్య ఒక కమ్యూనిటీ టూర్ పెట్టింది, వీడియో పెట్టింది కదండి.
సో సేమ్ అదే రూట్లోనే నేను వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1400 ఇళ్ళు ఉంటాయి ఈ కమ్యూనిటీలో. సో ఇది వచ్చి మెయిన్ రోడ్డు. మేము వాకింగ్ కూడా ఇక్కడ వెళ్తుంటాం అనమాట. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది ఇది, వన్ ఎండ్ టు అదర్ ఎండ్ వచ్చి. మళ్ళీ సేమ్ మోడల్ మర్సిడీస్ బెంజ్లో GLC. దీనికి ముందు పార్క్ చేసినదేమో వాల్వో. దాని కర్వ్స్ డిజైన్స్ XC90 వచ్చి యాక్చువల్లీ 1,20,00,000 పైన ఉంటుంది ఇది. ఆల్మోస్ట్ మోడల్స్ హై ఎండ్ మోడల్ అయితే 1.5 1.8 CR కూడా ఉండొచ్చు. సో ఇక్కడ చైనీస్ నైబర్స్ వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ కానీ ఎందుకు ఇంత ఇట్స్ బోత్ లగ్జరీనా లేదంటే ప్యాషనా, అదే 80 lakhs 1 crore ఉంటే మనం ఏం చేస్తాము. సో మోస్ట్లీ మన హ్యాబిట్స్ అంటే జడ్జిమెంట్లు చేయట్లేదు, మనం వీ టెన్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీస్. ఇది చూడండి, ఇది టెస్లా వచ్చి ఫస్ట్ చైనాలో లాంచ్ చేసినప్పుడు 50 to 60 lakhs ఉండేది. అది ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల చైనీస్ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కువ తయారు చేస్తుండడం వల్ల దీని కాస్ట్ చాలా తగ్గింది. ఇప్పుడు 20 to 25 lakhs వరకు వచ్చేసింది. BMW X6 ఇది 1 crore పైనే ఉంటుంది. సో చైనాలో ఏంటంటే పర్టికులర్లీ షంఘై గవర్నమెంట్ రూల్ వచ్చి ఒక ప్రాపర్టీ ఉన్న వాళ్ళు వచ్చి రెండో ప్రాపర్టీ కొనడానికి వీలుండదు. అది గవర్నమెంట్ రూలు. ఎందుకంటే ప్రాపర్టీ అంటే సామాన్యులకి అంటే వేరే వాళ్ళకి అందరికీ కూడా ఇల్లులు సమకూర్చాలనే ఉద్దేశంతో. సో వన్ హౌస్ పర్ హౌస్ హోల్డ్. సో ఒక ఇంటికి ఒక కుటుంబంలో నుంచి ఉండే వ్యక్తులు వచ్చి ఒక్క ఇల్లుకి పైన వేరే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాదు అసలు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ రేట్స్ చూసారంటే ఈ ఇల్లులన్నీ కూడా 20 to 30 crores ఉంటాయి. ఇప్పుడు ఇవి 2 crores ఉండేటివి. మా కొలీగ్ కూడా ఒక అతను కొన్నాడు 18 years బ్యాక్. సో ప్రాపర్టీ రేట్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే ప్లస్ వాళ్ళు ఇంకొక ఇల్లు ఎలాగో కొనలేరు ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయడానికి. అందువల్ల వీళ్ళు ఎక్కువ కార్స్ పైన స్పెండ్ చేస్తుంటారనమాట. అంటే కొత్త మోడల్స్ వచ్చినప్పుడు కానీ టకటకని మార్చేస్తూ ఉంటారు. మీకు పార్క్ చేసినట్టు అన్నీ చూస్తే కూడా ఆల్మోస్ట్ అన్నీ కొత్తవిలా కనబడుతున్నాయి చూడండి. ఎందుకంటే మోడల్స్ వచ్చినప్పుడల్లా ఆ ఉండే కారు 2-3 years అయినా కూడా సరే తీసుకుని వెళ్ళేసి ఇచ్చేసి మళ్ళీ మార్చేసుకుంటూ ఉంటారనమాట. డ్రైవింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. మోటార్ ఆ ఎంజిన్స్ అనేటివి పవర్ఫుల్ ఎంజిన్స్ వాడాలనేసి స్పెసిఫికేషన్ కూడా బాగానే ఎక్కువగానే చూస్తారు వీళ్ళు. దాంతోపాటు ఇంకా వేరే ప్రాపర్టీస్ ఎలాగో ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి మోస్ట్లీ ఇక్కడ ప్రాపర్టీస్ అంటే అపార్ట్మెంట్స్ హౌజెస్ తప్ప ఎంటీ ల్యాండ్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు కదా చైనాలో. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అనేటివి ఎక్కువ అవైలబిలిటీలో ఉండవు కాబట్టి ఇంకా కొంటే లగ్జరీ గూడ్స్. సో లగ్జరీ ఫైన్ క్వాలిటీ అంటే నేను మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మెటీరియలిస్టిక్గా మొత్తం వస్తువులపైనే మోజా అనేటట్టుగాను నేచురలిస్టిక్గా నేను డిబేట్ చేయట్లేదు. బట్ వాళ్ళకుండే చాయిసెస్లో ఏంటంటే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి షంఘైలో ఇంకెక్కువ లగ్జరీ గూడ్స్ పైన స్పెండ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ of China lifestyle. Thank you.